ఎంతోమంది కొన్ని వందల మంది ప్రాణాలు రక్షించారు. వారి మాటలనే విందాం, వాళ్ళ మాట తెలుసుకుందాం. అసలు అంటే ఈ ఏరియాలోని అంటే ఈ చెరువు ఇప్పుడు హుస్సేన్ సాగరు, ఈ ట్యాంక్ బండు, ఈ చెరువు దగ్గరనే ఎందుకు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటారు, ఆ ప్రయత్నాలు చేస్తుంటారు? మీరు కూడా ఇక్కడే ఉండి ఎందుకు సర్వీస్ చేయాలనుకుంటున్నారు? ఈరోజు నేను ఈ పని చేస్తున్నా అనేది ఒక మనిషిగా పుట్టినందుకు మా అమ్మ మా నాన్నలకి నేను ఒక కొడుకుగా పనిచేస్తున్నా. అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి బ్రతుకుదెరువు అనేది ఒక ఆధారం ఉంటుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక అనాథగా బతికినా కాబట్టి ఆ ఒక అనాథలో ఒక మనిషి ఎలా తయారవుతాడు అనేది దాని నిదర్శనం నేనే. నేను 27 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళ బాబుగా అనాథగా రోడ్లపైన తిరిగి బిచ్చగాళ్ళక అడక్క తినుకుంటా, రోడ్ల మీద పేపర్లు కాగితాలు ఏరుకుంటా, చెడు చెడు అలవాటు తిరిగే వాళ్ళ మీద తిరుగుకుంటా, వాళ్ళ దగ్గర నేర్చుకునేది ఏంటంటే ఒక తాగుబోతు, ఒక తిరిగిపోతూ, ఒక దొంగ, ఒక లంగా అనేది నాకు ఇష్టం లేదు. అది నేను చూసినప్పుడు ఏంటంటే ఆకలి కోసం నేను బ్రతికిన, ఆ ఆకలిలో ఉన్న విలువ తెలుసుకున్నా. అన్నదాత సుఖీభావ అంటే 10 మందికి పెట్టే గుణం ఉండాలనేది తెలుసుకున్నా. అలాగే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి 27 ఏండ్లు నేను 141 మనిషిని ప్రాణాలతో కాపాడిన ట్యాంక్ బండ్లో. కాపాడడానికి కారణం ఏంటంటే నాకు గతంలో నన్ను పెంచి పెద్ద చేసిన మా అమ్మ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మ కొడుకు అనుకోకుండా ప్రమాదం, అది ఎవరు చెప్పురాదు, చనిపోయాడు. ఆ చనిపోయిన తమ్ముని కోసమే నేను నా జీవితం మొత్తం త్యాగం చేసిన, ధర్మం చేసిన నాకు తెలియదు. కానీ మా అమ్మకు వచ్చిన ఆపద ఇంకో అమ్మకు రాకూడదు అనేది నా లక్ష్యం.